రోజుల్లో యేసు ప్రభువును నమ్మిన వారు ఎవరూ లేరు. కానీ మోషే ధర్మశాస్త్రమును అనుసరించి మోషే ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము భయముతోనూ భక్తితోనూ దేవుని కొరకు జీవించేవారు అనేక మంది ఉండేవారు. వారిలో కొర్నేలి కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఈ కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ఎంతో భక్తిగాను భయముతోనూ యథార్థముగా జీవించేవాడు. అంత అధికారి అయినా సరే, అధికారం అతని చేతిలో ఉన్నా సరే, దేవునికి భయపడి ప్రాంత ప్రజల్లో ఈయనకి ఒక మంచి పేరు ఉంది అనమాట. ఆ విషయం మనం చూడవచ్చు. 2వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తన వెంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై, ఈయన ఒక్కడే కాదండి భక్తిగా ఉండటము, తన ఇంటిలో వారందరూ కూడాను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేవారు. అంతేకాదు ఈయన ప్రజలకు బహు ధర్మకార్యాలు చేసేవాడు. భక్తిగా ఉండటమే కాదండి, ఈయన దానితో పాటుగా ఎవరైనా లేనివారు లేకపోతే చుట్టుపక్కల ఎటువంటి అవసరతలతో ఉన్నారో తన కింద పనిచేసేవారు వారి అవసరతలను చూసి వారి అవసరాలన్నీ తీరుస్తూ ప్రజలకు మామూలు ధర్మకార్యాలు కాదండి, బైబిల్లో రాయబడింది బహుధర్మ కార్యాలు. బహు అంటే మనకు తెలుసు చాలా అని అర్థం. ఎవరు కష్టాలలో ఉన్నా బాధల్లో ఉన్నా వారి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈయన తన దగ్గర కలిగి ఉన్న దానిని తను సంపాదించుకున్న దాన్ని వారికి ఇచ్చి వారందరిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తిగా కొర్నేలి కనబడుతున్నాడు. ఈయనలో మంచి లక్షణాలు మనము తెలుసుకున్నట్లయితే ఈయన భక్తిపరుడు. ఈయన మాత్రమే కాదు, ఈయన ఇంటిలో ఉండే వారందరూ కూడా దేవుని ఎడల భక్తిపరులు, అనగా మోషే ధర్మశాస్త్రం అనుసరించి యథార్థముగా జీవించుచు ఉన్నారు. అంతేకాకుండా ఈయన ప్రజలకు బహు ధర్మ కార్యములు చేస్తూ అందరిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అయితే ఇలా జరుగుతోంది. చాలా రోజులు ఈయన చాలా భక్తితోనూ భయంతోనూ దేవుని ఎడల మంచి ప్రవర్తనతోనూ ప్రజలలో బహు మంచి పేరు సంపాదించుకుని రోజులు ఈ విధంగా గడుస్తూ ఉన్నాయి. ఒకానొక రోజున ఏం జరిగింది అంటే చూద్దాము బైబిల్ గ్రంథంలో నుంచి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకి వచ్చి కొర్నేలి అని దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం అండి. ఈయన 3 గంటలకి ఏం చేస్తున్నాడు అంటే ఊరికిన దేవుని దూత వచ్చి ఈయన పిలవలేదండి. మనకి ఆ వచనము 30వ వచనంలో మనం చూడవచ్చు. 10వ అధ్యాయము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే అక్కడ ఆ వచనం మనకి స్పష్టంగా కనబడిందండి. పగలు 3 గంటలు మొదలుకొని ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే ఆ టైంలో ప్రార్థన చేస్తున్నారండి. సో మధ్యాహ్న సమయంలో 3 గంటలకి మనమైతే ఏం చేస్తాము? సాధారణంగా అయితే ఆడవాళ్ళు అయితే టీవీలు చూస్తారు, లేకపోతే కొంతమంది అయితే విశ్రాంతి తీసుకుంటారు, మరికొందరు అయితే ఇంటి పని చేసుకుంటారు, మరికొందరు అయితే ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేసుకుంటారు, మరికొందరేమో బయట వ్యాపారంలో ఉండేవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. కానీ ఈయన ఒక అధికారి అయ్యుండి ఈయనకి చాలా పనులున్నా సరే ఆ టైంలో తన విశ్రాంతి టైంలో మధ్యాహ్నం 3 గంటల వేళ ఆయన మోకాళ్ళుని తన ఇంటి మేడ గది మీద ఆయన ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో గడుపుతున్నాడు. ఎంత మంచి లక్షణం ఇది. అని నిజమైనటువంటి భక్తి పనుల ఆదర్శం ఏంటంటే మారు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనం దానియేలుని చూసినట్లయితే ఆయన దినానికి 3 మారులు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అదే దావీదుని తీసుకుంటే ఆయన దినానికి 7 మారులు ప్రార్థనలో గడిపేవారు. సరే, అవన్నీ మనము తర్వాత ధ్యానించుకోవచ్చు. కానీ ఈ టైంలో అయితే మనం కొర్నేలి గురించి చూస్తే ఈయన 3 గంటల సమయంలో మోకరించి తన ఇంటిలోనే ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపటం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఈ అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలి. మోకాళ్ళ అనుభవము కలిగి ఉండాలి. ఎవరి మోకాళ్ళు అయితే నిల్లబడతాయో, ఎవరి మోకాళ్ళు అయితే దేవుని సన్నిధిలో నలుగుతాయో వారి ముఖాలు ప్రకాశించబడతాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వారిని అభిషేకిస్తుంది. అంతేకాదు దేవుని యొక్క దర్శనాల్ని చూస్తారండి. ఎవరైతే మీ ఖాళీ టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతారో వారు దేవుని అనుభవాన్ని పొందుతారు, దేవుని దర్శనాల్ని తేటగా చూస్తారు. అదే ఇక్కడ జరిగింది కొర్నేలి జీవితంలో. ఆ విషయమే మనం చూడవచ్చు. 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 4వ వచనంలో చూసినట్లయితే ఆ టైంలో ఏం జరిగింది? ఈయన ప్రార్థనలో గడుపుచూ ఉండగా దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఆయన్ని పిలుస్తుంది. కొర్నేలి అని పిలిచింది. ఈయన చూసి కంగారు పడ్డాడు. ఎవరు నన్ను పిలిచారు? ఈ టైంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు కదా, ఈ టైంలో నన్ను ఎవరు పిలిచారు అని చూశాడు. ఈలోపు అక్కడ ఎవరు కనిపించలేదు. కానీ కనబడింది ఎక్కడంటే దర్శనంలో నుండి. ఈయన మరలా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉంటుండగా దర్శనంలో
దేవుని దూత అతనితో మాట్లాడుతూ ఉంది. ఎంత మంచి అనుభవము! ప్రార్థనలో గడుపుచూ ఉండేటప్పుడు దేవుడు వచ్చి దర్శించడం అనేది నిజమైనటువంటి భక్తి పరులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి మంచి అనుభవ లక్షణం అని చెప్పవచ్చు. ఈరోజు ఎంతమంది దేవుని దర్శనాలను చూస్తున్నారు, ఎంతమంది అనుభవంలోనికి వెళుతున్నారు. ఈ రోజున క్రైస్తవుల యొక్క ప్రార్థనానుభవం ఎలా ఉందంటే, పాదాల అనుభవము, చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతులోనే ఉంటున్నారు. కానీ ఈత సఖ్యము కానంత లోతులోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవునితో గడిపేటటువంటి అనుభవం కానీ, దేవుని దర్శనాన్ని చూసే అనుభవం కానీ, పరిశుద్ధాత్మను పొందుకుని అన్య భాషలు మాట్లాడే అనుభవం కానీ లేదని చెప్పటము చాలా బాధాకరమైనటువంటి విషయము. సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా తగ్గిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు ప్రార్థించుటకు సమయాన్ని ఇవ్వడం లేదు, దేవునితో గడుపుటకు సమయాన్ని ఇవ్వటం లేదు. వాక్యాన్ని చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ చాలా దూరముగా ఉంటున్నారు. దేవుడు ఎంతో బాధపడుచు ఉన్నాడు, చాలా వేదన చెందుతూ ఉన్నాడు. సంగమా, మేల్కో, ప్రార్థించు అని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కొర్నేలి వలె మనం కూడా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. సమయమందును అసమయమందును మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దర్శనాల ద్వారా, లేకపోతే కళల ద్వారా, లేకపోతే ప్రార్థన అనుభవంలోనూ మనతో మాట్లాడతారండి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, ధర్మ కార్యాలు ఉంటే సరిపోవు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటే సరిపోవు. కానీ అనుభవం అంటే దేవునితో ప్రార్థనలో గడిపే అనుభవం నీకు ఉండాలి. మనము దేవుని స్వరాన్ని వినాలి అంటే, దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు, దేవుని వాక్యం మనకి వినిపించబడుచు ఉండేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మరి మనము దేవునితో ఎప్పుడు మాట్లాడతాము అంటే, మనము ప్రార్థనలో ఉండేటప్పుడు మనము దేవునితో గడుపుతాం. ఆయన మనతోనూ మనం ఆయనతోనూ మాట్లాడేటువంటి మంచి సమయం ఎప్పుడు అంటే, నువ్వు ప్రార్థనలో మోకరించినప్పుడు, యథార్థ హృదయంతో దేవుని నీవు పిలిచినప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీ విన్నపాలన్నిటిని ఆయన ఆలకిస్తాడు, నిన్ను ఆయన దర్శిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అటువంటి అనుభవాన్ని కొర్నేలి పొందుకున్నాడు. 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని దూత వచ్చి కొర్నేలి అని పిలిచినప్పుడు ఏం జరిగిందంటే, ఆ పిలుచుట దర్శనం అంతా అతనికి చాలా స్పష్టంగా తేటగా కనిపించిందండి. ఏదో మసకగా కలొచ్చిపోయినట్టు, లేకపోతే కొంతమందికి దెయ్యాలు కనబడినట్టు బెదిరిస్తూ ఉంటాయి కదండి, అలా కాదు. చాలా స్పష్టంగా తేటగా అది దేవుని దూతే, దేవుడే నన్ను పిలిచాడు అని చాలా స్పష్టంగా తెల్లముగా దేవుని దూత వచ్చి పిలుచుట అతను చూచాడు. పిలిచిన వెంటనే ఒక మంచి వర్తమానాన్ని తీసుకుని వచ్చింది. ఏంటి ఆ వర్తమానము అనగా, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. భయపడ్డాడు. ఎందుకు? ఇన్ని రోజులు నేను భక్తిగానే ఉన్నాను కదా, ఇన్ని రోజులు నేను భయంగానే ఉన్నాను కదా, అన్ని విషయాల్లో కూడా భయపడుతూనే ఉన్నాను కదా, నాలో ఏమైనా తప్పిది ఉందేమో, నేనేమైనా పాపం చేశానేమో, దేవుని దూత వచ్చింది, ఏంటో ఏమి వర్తమానం తెచ్చిందో అని చెప్పి చాలా భయపడుతూ ఉన్నాడు. ఏంటి ప్రభువా ఏమని అడుగుతున్నాడు, ఏంటో చెప్పు, సెలవేమో, నీ దాసుడు వింటున్నాడు అని తిరిగి చెప్తూ ఉన్నాడు దూతతో. అప్పుడు దేవుని దూత చెప్తూ ఉంది కదా, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడే ఒక మనిషి గురించి తన దూతను పంపించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏంటంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, నీవు చేసిన ధర్మ కార్యము కూడా నీ దేవుని సన్నిధికి చేరింది. ఆమేన్. ఎంత గొప్ప అనుభవం ఇది. ఎప్పుడైనా మన దేవుడు మనతో చెప్పాడు ఆ విషయం, నువ్వు ప్రార్థన చేసావు, అది నేను విన్నాను అని దేవుడు నీతో మాట్లాడా ఎప్పుడైనా? మనకు అసలు అంత తీరుబడి ఎక్కడుంది? ఏదో కంగారుగా, మొక్కుబడిగా ఏదో చెయ్యాలి కదా, క్రైస్తవుని కదా, క్రీస్తుని నమ్ముకున్నాను కదా, ఇది ఒక అనుభవం చెయ్యాలి అని మాట వరుసకు మాత్రమే చేస్తున్నాము. కానీ మనసు పెట్టి దేవునితో మాట్లాడాలి, నేను ఆయన నాతో మాట్లాడాలి, దేవుని దర్శనాన్ని చూడాలి అని ఆశతో ప్రార్థిస్తే తప్పక దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడతాడు అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వు చేసిన ధర్మకార్యాలు నేను చూశాను. అంటే చూసారా, మనం అనుకుంటున్నాం మనం చేసే కార్యాలు ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు దృష్టించట్లేదు, నేను ఇంత మంచిగా ఉన్నాను, నన్ను ఎవరు చూస్తున్నారు అని చెప్పి ఎవరు చూడనప్పుడు, ఎవరు లేనప్పుడు నువ్వు చెడు కార్యాలు కూడా చేస్తున్నావేమో. జాగ్రత్త సుమా. ఎవరు చూస్తున్నారు? మనుషులు చూడకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నీ తండ్రి అయిన దేవుడు ప్రతి క్షణము నిన్ను గమనిస్తూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, నువ్వు ఆకాశములకు ఎక్కినను, సముద్రపు దిగంతములకు భూదిగంతములకు వెళ్ళి దాకున్నను, నా చెయ్యి నిన్ను పట్టుకొనను, నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పి దేవుడు తన లేఖనం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే కొర్నేలికి
దేవుని దూత చెప్తూ ఉంది, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. సో అయితే మరి ఏంటి ఇప్పుడు విషయము? నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ధర్మకార్యాలు కూడా దేవుడు చూశాడు. మరి ఎందుకు వచ్చినట్టు అంటే, కొర్నేలికి ఒకటి తక్కువగా ఉందండి, కొర్నేలికి ఒకటి కొదువుగా ఉంది. ఏమిటి అంటే, అప్పటి వరకు అతను యెహోవా యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి యథార్థముగాను భక్తిగాను నీతిగాను నివసిస్తూ ఉన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తన నిమిత్తము ఈ లోకంలో రక్తాన్ని చిందించి ఆయన నిమిత్తం మరణించాడనే విషయాన్ని తెలుసుకోలేదు. యేసు దేవుడు అనే సత్యం ఆయనకి ఇంకా తెలియబడలేదు. తండ్రిని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నారు. కానీ తండ్రి తన కుమారుని పంపించాడని, ఆయన రక్తం చేత ఈయన కడగబడ్డాడని, కాబట్టి యేసు నామములో బాప్తిస్మం పొంది యేసు బిడ్డగా తీర్చిదిద్దబడాలి అనే విషయము, ఆ సువార్త ఈయన వరకు ఇంకా రాలేదు. యేసును గురించిన వర్తమానము కొర్నేలికి ఇంకా అందలేదండి. ఆ వర్తమానము సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు కొర్నేలికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కొర్నేలి లాంటి భక్తిపరుడు, దైవ కార్యములు చేసేవాడు, నీతి కార్యములు జరిగించేవాడు, యథార్థవంతుడు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. మరి మంచివారు నశించిపోవటమే ఇష్టం లేదని కాదండి, ఎవరు నశించిపోవట దేవునికి ఇష్టము కాదు. నీవు నేను అందరము కూడా దేవుని రాజ్య వారసులము కావాలి అనేదే ప్రభువైన దేవుని యొక్క కోరిక. కాబట్టి మనము మన జీవితాలని చక్కబెట్టుకుని దేవుని కొరకు ఆయన సాక్షులుగా ఈ లోకంలో మనం జీవించాలి. ప్రతి ఒక్క దేవుని ఈ కదలిక మన మీద ఉంటుంది. కాబట్టి మనం భక్తి కలిగి భయం కలిగి దేవునికి భయపడి లోకంలో జీవించాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కొర్నేలి ఎంత భక్తిగా ఉన్నాడు, కానీ ఆయనకు రక్షణ కావాలని తండ్రి ఎరిగి తన యొక్క దూతను పంపించి చెప్తున్నాడు కదా. మనము చూద్దామా? 5వ అధ్యాయంలో చూస్తే, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని తనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్తున్నాడు దూత, నువ్వు కొర్నేలి, నీ కోసం ఒక మనుషుడు వచ్చాడు, యొప్పే దగ్గర ఉన్నాడు. ఆయన సీమోను అని ఒక చర్మకారుని ఎంట పేతురు అనబడిన ఒక సీమోను అక్కడ ఉన్నాడు. నువ్వు నీ మనుషులు పంపించు, నువ్వు వెళ్ళి అతన్ని నీ దగ్గరికి రప్పించుకో అని చెప్పాడు. ఎందుకు ఏంటి అసలు ఈయనకి ఏం చెప్పాలి? ఏమీ చెప్పలేదు. కేవలం సీమోనును మాత్రం, సీమోను అనబడిన పేతురుని నీ దగ్గరికి పిలిపించుకొని దేవుని దూత వర్తమానం అందించి దేవుని దూత వెళ్ళిపోయింది. వెంటనే ఈ కొర్నేలి లేచాడు. లేచి ఇంకా తడువు చేయలేదండి, తన దగ్గర ఉండే 2 మనుషుల్ని పిలిచాడు. మీరు వెళ్ళండి, యొప్పే దగ్గరికి వెళ్ళండి, సముద్రపు దగ్గరలో సీమోను అనే ఒక చర్మకారుడు ఉన్నాడు, అతని ఇంటిలో పేతురు అనబడిన సీమోను అనబడే ఒక పేతురు ఉన్నాడంట. అతన్ని వెంటనే నా దగ్గరకు తీసుకుని రండి. నాకు దేవుని దూత ఈ విధముగా మనవి చేసింది, దేవుని దూతే ఆజ్ఞాపించింది అతన్ని నా దగ్గరకు రప్పించుకోమని చెప్పింది. కాబట్టి మీరు ఎలాగైనా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని నా దగ్గరకు తోడుకుని రండి అని చెప్పి మనుషులు పంపించాడండి. దేవునికి ఎలా లోబడ్డాడో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ దూత చెప్పిందిలే, ఆయన ఎక్కడున్నాడో, ఆయన ఎవరో నాకెందుకు, అసలు ఏ విషయం ఏంటో చెప్పలేదు కదా అని అనుకోలేదు. వెంటనే దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో, ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు కొర్నేలికి దేవుని దూత వచ్చి చెప్పింది. మరి ఈ రోజు నీకు నాకు ఎవరు చెప్తారంటే, దేవుని వాక్యం ద్వారా అనేక మంది భక్తులు మనకు బోధిస్తూ ఉంటారు. దేవుని వర్తమానము ఎవరో ఒకరి ద్వారా మనకు వినబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనము దేవుడు ఏమైతే మనతో చెప్పాలని ఆశపడ్డాడో అది మనం గ్రహించి ఆ ప్రకారంగా చేయాలి. అప్పుడే మనము దేవుని బిడలంగా తీర్చిదిద్దబడతాం. లేకపోతే సాతానుగడ మనలను అనేక రకాలుగా మోసపుచ్చి మన దారిని తొలగించి మనలను ఒక భయంకరమైనటువంటి ఊబిలో పడేయటానికి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. మనము దేవుని వాక్యాన్ని విని ప్రతి దినము మనలను మనము సరిచేసుకోవాలి, మన నడతను మనము బాగు చేసుకోవాలి. దేవుడు ఏమైతే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడో దాన్ని గ్రహించి మనం ఆ ప్రకారంగా జీవించాలి. సరే, నీకు ఏమీ తెలియకపోయినా దేవుని వాక్యాన్ని నువ్వు చదివి ఆ ప్రకారంగా నడిచి నువ్వు ఏం చేయకూడదో ఏమి చెయ్యాలో నీ అంతరాత్మలోనే దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రకారంగా నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని జీవించినప్పుడు ఆ జీవితాన్ని దేవుడు అభినందిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ కొర్నేలి 2 మనుషుల్ని అక్కడికి పంపించాడు. అక్కడ ఎవరున్నారంటే పేతురు ఉన్నారు. ఆయన కూడా అలా గడుపుతున్నారంటే సాయంకాలం సమయంలో ఆయన కూడా మిద్దె మీద ఇంచుమించుగా పగలు 12 గంటల సమయంలో పేతురు గారు కూడా ఏం చేస్తున్నారండి, మంచి ఆకలి టైంలో ఆయనకి బాగా ఆకలేస్తుంది. 12 గంటల సమయంలో ఆకలేస్తుంది. కానీ ఆ ఇంటి వారు ఆయన కోసం ఇంకా భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు. సరే, సిద్ధపరిచే లోపు ఏదో చూద్దాంలే, ఏదో చేద్దాంలే అనుకోలేదు. ఆయన కూడా ఏం చేస్తున్నారు, ఖాళీ సమయంలో మోకరించి దేవుని సన్నిధిలో ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. భక్తుల అనుభవాలను చూసి మనం నేర్చుకోవాలి. నీకు ఎంత ఖాళీ సమయం ఉంది,
నీ జీవితంలో ప్రతి దినంలో నీకు ఎంత సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు? 24 గంటల్లో నీకు ఎంత ఖాళీ సమయం ఉంది? మరి నువ్వు ఎన్ని మార్లు దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎన్నిసార్లు నువ్వు దేవునితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నావు అంటే అసలు మనము ఒక్కసారైనా సరే మన ఖాళీ సమయాన్ని దేవునికి ఇవ్వటానికి కానీ ఆయనతో మాట్లాడడానికి కానీ మనం సాహసించము. అదే ఒక ఫ్రెండ్ కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కానీ మన దగ్గరికి వచ్చినా సరే గంటలు మనం వారితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. లేదు అంటే ఏ టీవీనో సీరియల్లో సినిమానో లేకపోతే న్యూస్ ఛానళ్ళనో లేకపోతే ఎటువంటి పనికిమాలిన కార్యక్రమాలను ఏదో ఒక టైంపాస్ కింద మనం పెట్టుకొని మన సమయాన్నంతా వృధా చేస్తున్నాం. కానీ నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తతో నీ స్నేహం కోసం ఎదురు చూస్తున్న నీ స్నేహితునితో ఎప్పుడైనా నువ్వు మాట్లాడడానికి మోకరించావా? అయ్యా నా స్నేహితుడా, నా ప్రియుడా, నా యొక్క ప్రభువా అని చెప్పి ఆయన ఎప్పుడైనా నువ్వు పిలిచావా? ఆయనతో నువ్వు గడిపావా? భక్తుల అనుభవాలు చూసి మనం నేర్చుకోవాలి. కొర్నేలి గారు ప్రార్థనలో గడిపినప్పుడు దేవునితో మాట్లాడింది. ఇప్పుడు పేతురు గారు కూడా ప్రార్థనలో ఉండేటప్పుడు దేవుడు ఆయన్ని కూడా దర్శనం ద్వారా దర్శించాడు. అప్పటి వరకు పేతురు మనకి యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు అన్యులెవ్వరికీ సువార్త చెప్పలేదండి. కేవలం యూదులకు మాత్రమే ఆయన సువార్తను ప్రకటించేవారు. కేవలం యూదులకు మాత్రమే రక్షణ, యూదులకు మాత్రమే పరలోకము, యూదులకు మాత్రమే బాప్తిస్మము, పరిశుద్ధత అని అనుకున్నారు. కానీ అప్పుడు అతను దూత చేత ప్రేరేపించబడి దేవుడు పేతురును కూడా కొన్ని దర్శనాల ద్వారా 2-3 సార్లు ఆయనకి దర్శనాన్ని కలుగజేస్తారు. ఆయనకు ఒక దుప్పటి ఆకాశం నుంచి దిగి వస్తుంది. ఆ దుప్పటిలో 4 జంతువులు గల చతుష్పాద జంతువులు ఒక 4 చెంగులు ఇలా ఆకాశం నుంచి దించబడుతుంది. అవి తిను పేతురు అంటాడు. అప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా నిషిద్ధమైన వాటిని ధర్మశాస్త్రంలో రాయబడాయి కదా, అనేకమైన అపవిత్రమైన జంతువులు అందులో ఉన్నాయి, వాటిని నేను ముట్టుకోను, నేను తినను అంటాడు. మరలా పైకి వెళ్తుంది, మరలా 2వ మారు వస్తుంది, 3వ మారు వస్తుంది. ఈయన మరలా అదే చెప్తారు, నిషిద్ధమైన దాన్ని నేను తినను ప్రభువా అని చెప్తాడు. అప్పుడు దేవుని దూత చెబుతుంది, ఒక మనుషులు నీ కొరకు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చారు, వారితో నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుని దూత పేతురు గారితో మాట్లాడుతుంది. ఎప్పుడైతే దేవుని దూత ఈ విధంగా మాట్లాడిందో వెంటనే ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు 2 మనుషులు వస్తారు. వచ్చి ఇలా కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన అధికారి ఉన్నాడు. అతను చాలా భక్తిపరుడు, తన ఇంటి వారందరితో భక్తిగా ఉంటాడు. అంతేకాదు అతను అనేకమైన ధర్మకార్యాలు చేశాడు. ఆయన 3 గంటలకు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక చక్కని దర్శనాన్ని చూశారంట. అందులో దేవుని దూత వచ్చి మిమ్మల్ని తీసుకుని రమ్మని మీతో మాట్లాడమని చెప్పిందంటండి. కాబట్టి మీరు మాతో రండయ్యా అని చెప్పినప్పుడు వెంటనే ఆలోచించకుండా అప్పటి వరకు కేవలం యూదులకు మాత్రమే సువార్త ప్రకటించినటువంటి పేతురు గారు వెంటనే అన్యులైనటువంటి అంటే ఇశ్రాయేలు యూదులు కానివారు, ఈ యొక్క కొర్నేలి జాతి వారు, వీరు అన్యులు అనమాట. అన్యులైన వీరి దగ్గరికి సువార్తను ప్రకటించుటకు దేవుడు ఎందుకైతే ఆ దుప్పటిని తన దగ్గరకు దించాడో అప్పుడు పేతురు గారికి అర్థమైంది, ఏది కూడా నిషిద్ధమైనది లేదు. సువార్త అనేది అందరికీ కావాలి. ఆ జాతి లేదు, ఈ జాతి లేదు, యూదులకు మాత్రమే రక్షణ కాదు, అన్యజనులందరికీ సువార్త ప్రకటించాలని పేతురికి దేవుడు ఆ ఉపమానం ద్వారా బోధించాడండి. వెంటనే పేతురు గారికి అర్థమైంది, ఓహో దేవుడు నన్ను నిషిద్ధమైన వాటిని ముట్టుకోమన్నాడు, చంపుకొని తినమన్నాడు. ఎందుక అంటే కేవలం నేను ఇప్పటి వరకు ఆయన మనసులో యూదులకు మాత్రమే పరిచయం చేయాలి, యూదులకు మాత్రమే యేసుని చెప్పాలి, యూదులకు మాత్రమే సున్నతి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ సువార్త యూదులకే కాదు అందరికీ అని చెప్పి ఆ రోజున దేవుని ఉపదేశం ద్వారా ఆయన తెలుసుకుని వెంటనే లేచి వారితో పాటుగా కొర్నేలి దగ్గరకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. భక్తులకు కూడా దేవుడు అనేకమైన పాఠాలు నేర్పిస్తాడు. నేను భక్తి పరురాలని, నేను వాక్యం చెప్తున్నాను, నేను యథార్థంగా ఉన్నానని అనుకోవచ్చేమో, కానీ కాదు. ఎవరైనా సరే దేవుని చేత దిద్దుబాటు చేసుకోవాల్సిన వారే. నీవు భక్తిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నీ భక్తి కార్యములు దేవుని దృష్టికి భక్తివి కావు, మురికి గుడ్డతో సమానము. మనిషిన భక్తి దేవుని దృష్టికి మాత్రము తెల్లరైనటువంటి వస్త్రము కానీ కాదు. మనకి తెలియని మరకలు, మనకి తెలియనటువంటి తప్పులు తప్పిదాలు అనేకమైనవి ఉంటాయి. వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ప్రార్థన చేసి మనల్ని మనము దేవునికి అప్పగించుకునేటప్పుడు దేవుడు ప్రతి మరకను, ప్రతి డాగును ఆయన కడిగి వేస్తాడు, తీసివేస్తాడు. పేతురు గారిలో కూడా ఉండేటువంటి ఆ యొక్క వ్యత్యాసాలు, భేదములు ఆ రోజుతో దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి అప్పుడు తను అనుకున్నాడు, ఈ రోజు నుంచి నేను సువార్త యూదులకే కాదు అందరికీ ప్రకటించాలి అని ఆ ఉపదేశం, ఆ వర్తమానం ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే లేచాడు, కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. మరలా కొర్నేలిలో మనం ఒక మంచి లక్షణము ఇప్పుడు చూద్దాము. ఒక దైవజనుడు మన దగ్గరకు వచ్చాడు. మనం ఏం చేస్తూ ఉంటాం ఈ రోజుల్లో? మన దైవజనులకు కానీ లేకపోతే మన యొక్క దేవుని సేవకులకు లేకపోతే ఇంకెవరైనా సంఘంలో పెద్దవారికి ఉన్నారు అనుకోండి, కొత్త కొత్త ఫ్యాషన్స్ వచ్చాయి.
ప్రైజ్ ది లార్డ్ అండి. నమస్కారం అండి. ఈ విధంగా మనము చెప్తూ ఉంటాం. చాలా రెక్లెస్గా వినయం కానీ విధేయత కానీ దేవునిలో ఉండేటువంటి ఆ ప్రేమ కానీ ఎవరిలోనూ కనిపించకుండా నామమాత్రంగానే మనము పలకరించుకుంటాం. ఎదురుగా పలకరిస్తాం, వెనక్కి తిరిగి వాళ్ళ మీద ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం. సంఘంలో ఒకరి మీద ఒకరు అబద్ధపు మాటలు లేనిపోయినవి ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం, వీళ్ళ విషయాలు విని వాళ్ళతో చెప్పడం, వాళ్ళ విషయాలు విని వీళ్ళతో చెప్పడం, ఈ రకమైనటువంటి ఆచారాలు నేటి సమాజంలో కనబడుతున్నాయి. ముఖ్యంగా క్రైస్తవుల కుటుంబాలలోను సంఘాలలోనూ బహు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కానీ కొర్నేలి ఇంటి వారు కొర్నేలి అటువంటి వాటికి చాలా దూరంగా ఉన్నాడు. ఈయన భక్తిపరుడు, యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు కాకుండా వినయము విధేయత కూడా చాలా అధికంగా కనిపిస్తుంది. పేతురు గారు తన ఇంటిలోనికి వచ్చిన వెంటనే ఈయన మొదటగా చేసిన పని ఏమిటో తెలుసండి? దైవజనుడు, దేవుడు నాతో చెప్పాడు, ఈయన దేవుడే ఇతన్ని నా దగ్గరకు పంపించాడు, సాక్షాత్తు దేవుడే నా దగ్గరకు వచ్చాడు అని భావించి దేవుని దూత చేత పంపబడిన పేతురు ఆయన ఇంటిలోనికి రాగానే ఈయన వెంటనే ఏం చేశాడంటే, మనము 10వ అధ్యాయము అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 26వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ఆతిథ్యం అండి. ఇంటిలోకి అడుగుపెట్టిన వెంటనే సాష్టాంగ పాదాల మీద పడిపోయాడు. అసలు ఈయన మామూలు వ్యక్త? అసలు చెప్పాలంటే పేతురు గారు ఎవరు? చేపలను పట్టుకునేవాడు ఒకప్పుడు. ఆయన జాలరి, పెద్ద చదువుకున్నవాడు కాదు, లేకపోతే ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించిన వాడు కాదు, కోటీశ్వరుడు కాదు, ధనవంతుడు కాదు, అసలు ఎవరో కూడా ఈయనకి తెలియదు. కానీ దేవుని పేరట వచ్చిన వాడు గొప్పవాడని భావించాడండి. దేవునికి స్తోత్రం. దేవుని పేరట వచ్చిన వాడిని మనం ఏం చేయాలి? అందుకే దేవుడు ఒక వాక్యం చెప్పాడు కదా, నా పేరట వచ్చి వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోరు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని సేవకులు మనం ఏం చేయాలంటే ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని సేవకులు మనము లోబడాలి, వారిని గౌరవించాలి. ఎందుకంటే వారి ద్వారా దేవుడు గౌరవించబడుతూ ఉన్నాడు. దేవుడు వారిని పంపిస్తేనే వారు మన దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని సేవకులు మీతో దేవుడు ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మీకు దేవుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కొర్నేలి అది తెలుసుకున్నాడు. దేవుడు తన యొక్క సేవకుడు ఈయన నాకంటే ఎన్నో రెట్లు గొప్పవాడు, ఈయన 100 మందికి అధికారి, ఆయన ఎంత తగ్గింపు జీవితాన్ని మనం ఈయనలో చూస్తూ ఉన్నాము. అంత తగ్గింపు ఎవరైతే వారిని తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు తగ్గించుకుంటే, నీ స్థితిని నువ్వు దాసుని వలె మార్చుకుంటే నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా చేస్తాను అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఉద్యోగాన్ని బట్టి కానీ, నీ స్థితిని బట్టి కానీ, నీ యొక్క చదువుని బట్టి కానీ, నీ అందాన్ని బట్టి కానీ, లేకపోతే లోకంలో ఉండే నీకుంటే పలుకుబడిని బట్టి కానీ నువ్వేమైనా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నావేమో, నువ్వేదైనా గొప్పవాడిని, నా కింద ఇంతమంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. కొర్నేలిని చూసి నువ్వు నీ జీవితాన్ని మార్చుకో, నీ స్థితిని మార్చుకో. నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. సాక్షాత్తు యేసుప్రభువు వారు చెప్పారు కదా, నడుము గొడ్డ కట్టుకుని శిష్యుల పాదాలను కడిగి నేను దాసుడిగా ఈ లోకానికి వచ్చాను, అందరి నిమిత్తము నా ప్రాణాన్ని అప్పగించడానికి నన్ను నేను తగ్గించుకున్నాను. ఆయన సిలువ వేసినప్పుడు కాళ్ళతో తన్నారు, ముఖం మీద ఉమ్ములు వేశారు, ఆయన గడ్డాన్ని పిరికారు, జుట్టును ముండ్ల కిరీటముతో అల్లారు, కొరడాలతో ఆయన కొట్టారు, ఎంతగా హింసించారంటే ఆయన ప్రభా వీరందరినీ ఒక్కసారి కాల్చివేయి అంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చి వారిని ఏం చేస్తూ ఉంది? దహిస్తుంది. కానీ ఆయన అలా చేయలేదు. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అని చెప్పి వారి మీద ప్రేమను చూపించాడు, తనను తానంతగా తగ్గించుకున్నాడు. కాబట్టే తండ్రి సింహాసనమందు కుమారునికి పెద్ద పీట వేసి ఆయనను ఘనపరిచాడు. ఆ కుమారుణ్ణి అందరూ కూడా అంగీకరించాలి. కుమారుని పేరట అడిగితేనే నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తాను, మీ ప్రార్థన నేను అంగీకరిస్తానని కుమారుణ్ణి దేవుడు తండ్రి అంతగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం.